వచ్చేసాడు రాడు. గుడ్ మార్నింగ్, కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుండె నొప్పి సార్, తలపోటు సార్, సంకనాకండి సార్. రావడంతోనే స్టార్ట్ చేస్తాడు. సరే, నేను మీ స్కూల్కి వచ్చిన తెలుగు టీచర్ని. అయితే మనం పరిచయాలు పెంచుకుందాం. సరే, నీ పేరు చెప్పమ్మా. అమ్మా మరి మరి సిగ్గుపడుతున్నావు, నీ పేరు చెప్పమ్మా. సిగ్గేస్తుంది సార్. నా పేరు సార్. నా పేరు సార్ నీ పేరే పుష్పరాణి సార్. మరి పుష్పరాజు అక్కడికి వెళ్ళాడమ్మా. సరే అమ్మా, కూర్చో. నీ పేరేంటి బాబు? చెప్పండి సార్. చెప్పవా? ఎందుకు నా చెప్పవా? పేరు బాగోదు సార్. పర్లేదు, చెప్పరా. నా పేరు బోతు సార్. అదేంట్రా బోతేంట్రా? ఆంబోతులాగా. సార్ 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 నా పేరు బాదు కాదు సార్, తిండిపోతు సార్. బోతురా, తిండిపోతూ. తిన్న చాలు, కూర్చోరా. నెక్స్ట్, నీ పేరేంటమ్మా? ఏయ్ సైలెన్స్. నెక్స్ట్, నీ పేరేంటమ్మా? సార్ నీ పేరేంటమ్మా? మళ్ళీ అడిగి సార్. మళ్ళీ అడిగా. సరే, మళ్ళీ అడుగుతున్నాను, నీ పేరేంటి? మళ్ళీ అడిగి సార్. మళ్ళీ అడుగుతున్నాను రా, నీ పేరేంటి? అయ్యో, నా పేరే మళ్ళీ అడుగు సార్. అంతేగా. నీ పేరు మళ్ళీ అడుగా. మళ్ళీ అడిగవరా కానీ. కూర్చోమ్మా, కూర్చో. ఏ సైలెన్స్. నీ పేరేటమ్మా? నా పేరు వెంకట గాండు సార్. వెంకట గాండా? అదేం బూత్ పేరురా? సార్ సార్ అమ్మా. అతని అబ్బాయి పేరు వెంకట గౌడ్ సార్. బదులు మేపి దగ్గర వెంకట గాండు అంటారు అదా? సార్. అరే బాబు, అది మేకలు తోలుకునే కాడరా, అది ఎక్కడ తీసుకురాకరా. నీ మేకలకు దండం. కూర్చో. నెక్స్ట్ నెక్స్ట్, నీ పేరేటమ్మా? అవును, నాకు పేరు పెట్టలేదండి. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. పేరు పెట్టలేదా? పెట్టా? వాడికి పేరు పెట్టలేదు సార్. వాళ్ళ తాత పేరు పెడితే వాళ్ళ ముత్త చనిపోయాడు సార్. వాళ్ళ నాన్న పేరు పెడితే వాళ్ళ తాత చనిపోయాడు సార్. వీడికి పేరు పెడితే వాళ్ళ నాన్న ఎప్పుడు చనిపోతారని చెప్పి పేరు పెట్టలేదు సార్. నీకు పేరు పెట్టకుండా మంచి పని చేశారా. కూర్చో. కింద పైన ఊపు, మా తెలుగు సార్ తోపు. సైలెన్స్. సరే సరే కానీ మీ ఇంటి పేర్లు చెప్తారా? సరే కానీ మీ ఇంటి పేరు చెప్పమ్మా. అడిగితే తంతాను సార్. అడిగితే తంతావా? అదేం పేరమ్మా? సరిగ్గా చెప్పు, నీ ఇంటి పేరేంటి? అడిగితే తంత. సరిగ్గా చెప్పమ్మా, నీ ఇంటి పేరేంటి? నా ఇంటి పేరే అడిగితే తంత. అదేమి ఇంటి పేరమ్మా బాబు? గందరగోళంగా ఉంది. కూర్చో. నెక్స్ట్, మీ ఇంటి పేరేంటి? మరి రేకుల సెట్ సార్. రేకుల షెడ్డా? అదేంట్రా? గోసుగుడ్డ అడ్డలాగా. గోసుకుంటే అడ్డగా సార్. మరి రేకుల సెట్ సార్. రేకుల షెడ్డా? అవును సార్. క్లారిటీగా చెప్పాలి కదరా. కూర్చో. మీ ఇంటి పేరేంట్రా? ఏంటి సార్? మీ ఇంటి పేరేంటి? మా ఇంటి పేరా సార్? మీ ఇంటి పేరేరా? పెద్ద భవనం సార్. భవనమే? అందులో తమరు గారు రాజులాగా మంచం వేస్తూ ఉంటారేమో. సరే బాబు, కూర్చో కూర్చో. గాండు, సారీ గౌడు, మీ ఇంటి పేరేంటమ్మా? మాకు ఇల్లు లేదు సార్. ఇల్లే లేదా? ఏమో సార్, ఇల్లు లేదు సార్. ఇల్లు ఎందుకు లేదమ్మా? మా ఇంట్లో బొజ్జింకులు ఉన్నాయని మా అయ్య ఇల్లు తగలబెట్టేశాడు సార్. ఓహో, ఇప్పుడు మేము చెట్టు కింద ఉంటున్నాం సార్. అది క్లారిటీగా చెప్పాలి కదమ్మా. మంచిగా గాలేస్తుందా? కూర్చో. అరే లాగో, దా చెప్పు, మీ ఇంటి పేరేంటి? మీ ఇంటి పేరేంట్రా? అదే మీ ఇంటి పేరేంట్రా? గుడిసె. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం కొడాలరా? గుడిసె. అది ఏం కొడాలరా? మా ఇంటి పేరే గుడిసె సార్. ఇంటి పేరే గుడిసా? బాబు ఏం మాట్లాడుతున్నారా బాబు? సర్లే కూర్చో. అటు ఇటు ఆకు, మా తెలుగు సార్ తమలపాకు. సైలెన్స్. మీ పేరు మీ ఇంటి పేరులో కాదు కానీ మీ తండ్రులు ఏం చేస్తారు చెప్పు. నువ్వు చెప్పమ్మా.
మా నాన్నగారు సార్ ఆ, గీస్తారు వేస్తారు సార్. ఏం చేస్తారో ఏం వేస్తారో గీస్తారు చేస్తారా వేస్తారు సార్. అది ఏం చేస్తారు అని. సార్ వాళ్ళకి బార్బర్ షాప్ ఉంది సార్. వాళ్ళ నాన్నగారు కటింగ్లు గడ్డాలు వేస్తారు సార్. ఓ సరే సరే అదే క్లియర్గా చెప్పాలి కదమ్మా. కూర్చోమ్మ కూర్చో. రేయ్ తిండిపోతూ ఎప్పుడు తినడమే కాదు, లేకు పైకి లేక చెప్పు. ఏంట్రా మీ నాన్నగారు ఏం చేస్తారా? కోసి కారం పెడతారు సార్. ఏం కోస్తారు, ఏం కారం పెడతారా? జాంకాయ కోసి కారం పెట్టిస్తారు సార్. అరే క్లారిటీగా చెప్పాలి కదరా. సరే కూర్చో. జాంకాయలు జాంకాయలు జాంకాయలే. జాంకాయలు తెచ్చుకున్నంటే వాళ్ళు ఏడు సార్. అదే తమరు నాన్నగారు ఏం చేస్తారు అని. నాన్నగారు ఆడవాళ్ళతో బిజీగా ఉంటాడు సార్. ఆడవాళ్ళతో బిజీగా ఉంటాడా? ఎర మీ నాన్న అంత వేయడం తేడరా. మా నాన్నగారిది గాజుల వ్యాపారం సార్. అందుకని నేను ఇంకా ఏదో అనుకున్నాను. మీ నాన్నగారు ఏం చేస్తారా? మా నాన్నని ఆ, మా నాన్నని మా నాన్నని మా నాన్న ఆ. ఆ నాన్నని మా నాన్నని ఆడవాళ్ళని పంపుతాడండి. ఆడవాళ్ళని అదండి పంపుతాడా? అదండి ఎక్కడ పంపుతాడా? అదండి మా నాన్నని ఆడవాళ్ళు పంపుతాడండి. అదేరా ఎక్కడ పంపుతారా? అదేనండి, గాజుల కొట్టు దగ్గర పంపుతాడండి. నేను ఇంకా ఏదో అనుకున్నాను రా బాబు. భలే వాళ్ళరా. కూర్చో. నువ్వు ఎక్కడికి వెళ్ళక రే లేకో మీ నాన్న ఏం చేస్తారా? రే నిన్నేరా. ఊరు ఊరు నీకు దండం రా బాబు. నువ్వు లేచే లోపల స్కూల్ అయిపోయింది. కూర్చోరా బాబు నీకు దండం. మీకు ఎలా కాదు కానీ క్లాస్ చెప్పుకుందాం. కూర్చోండి. మా చిత్తరపూడికి ఇంట్రడక్షన్ చేశారు కదండి. నెక్స్ట్ క్లాసులు రాబోటికి క్లాసుల్లో అప్పో ఇంకా గట్టిగా ఉంటుందా, ఫుల్గా ఉంటుందా. వేసుకోండి.